लेकर ఇక మా టౌన్ టేబుల్ ఇలా ఆగిపోయిందండి. దర్యాలు చెప్తే దానికి అసలు లేదు. ట్యాంకర్ తోటి చేస్తున్నాం. మనకి తోడు చెప్పిన తర్వాత ఇంకా అయిపోతే 100% అనుకున్నాం. ఒక్క నైట్ వచ్చింది, మరుసటి రోజు లేదు. వాళ్ళు అక్కడ 100 వేసింది, 200 ఒక 8 hours తిరిగింది. మనకు డైలీ 200 తోడితే దర్యాప్తు నుంచి ఆ ఏరియాకి అంతకి కూడా వాటర్ వస్తుందండి. మీరు అందుకనే కంటితో వచ్చి చూడండి సార్ అని చెప్పేసి అంటున్నాం. మరి అదే కాలం మీద మళ్ళీ సగం ఈ టర్నింగ్ ఇసుక కాలం వచ్చే వరకు కూడా మీ రైతులే, అదే కాలం మీద ఉన్న రైతులు ఈ పక్క ఆ పక్క కూడా టర్నింగ్ తిరిగే వరకు కూడా మీ రైతులే. ఈ డిపార్ట్మెంట్ కంటే కూడా నాకు ఎక్కువ ఇది ఉంటుంది. ఇన్సులు ఇచ్చాడు, ఇన్సులు ఇచ్చి చెప్పగలండి ఎక్కడ తోలు ఉంది, ఎక్కడ ఇది ఉన్నది అన్నది నేను చెప్పగలను. సార్కి తెలుసు తెలీదు, సార్కి తెలుసు. ఈ పిల్లల నుంచి 4.5 కిలోమీటర్లు ఇదే బాటం తోటి కాంక్రీట్ ఎవరు చేయించారంటే లైనింగ్ అంటే లైనింగ్ నేను చేయించానండి. దగ్గర 7 కోట్ల రూపాయలు అంతా ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నానండి. ఈ బ్యాలెన్స్ అక్కడికి 21 crores పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. సారీ 31 crores పెట్టి. ఇప్పుడు ఇంకా ఏ టైప్ పర్మిషన్ ఇస్తారన్నది మాకు మీరు వచ్చి ఇంకా కొన్ని ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకి నేను అలాగే యానం ఏఈ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అలాగే జేఈ ధవళేశ్వరం ఎస్సీ గారిని, ఈఈ గారిని, ఏఈని అందరినీ కూడా కలవడానికి ఈరోజు 3:30 గంటలకి ధవళేశ్వరం కలిసి యానానికి ఇవ్వాల్సిన వాటర్ గురించి, ముఖ్యంగా మంచినీళ్ళ గురించి, అది కూడా కురసాన్పేట నుంచి సావిత్రి నగర్ వరకు ఉన్న గ్రామాలకి దర్యాలతిప్ప కాలువ అనగా అడుగుపాలెం ఛానల్ పత్తిగుంది ఏరియా నుంచి వచ్చే నీరు ఒక్క చుక్క కూడా రాపడంతో చెరువుల్లో ఒక అరడుగు లోపుగానే నీరు పడిపోవడంతో లాస్ట్ ఒక వారం రోజుల నుంచి కూడా ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ల ద్వారాగా కొంత ఉన్న వాటర్ని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ ద్వారాగా అక్కడి నుంచి కనకాలపేట నుంచి పంపింగ్ చేస్తూ నీరు మంచినీళ్ళు కొంచెం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఫొటోస్తో సొద్దాగా, వీడియోతో సొద్దాగా ఈరోజు వెళ్ళి చెప్పి ఈవేళ నైట్ నుంచి పిల్లంక దగ్గర మెయిన్ బ్యాంక్ కెనాల్కి అడ్డంగా వాటర్ మంచినీళ్ళు తీసుకురావడానికి కొంత ఇసుక బస్తాలను వేసుకునే విధంగా రేపు నుంచి బ్యాంక్ కెనాల్లో, మెయిన్ పిల్లంక బ్యాంక్ కెనాల్లో మనం మోటార్స్ పెట్టుకుని తోడుకునే విధంగా ఎస్సీ గారు అందరూ కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. ఎందుకంటే సహజంగా మనకి సమ్మర్ ఎప్పుడు కూడా మే నెలాఖరు, జూన్ నెలలో మాత్రమే మనకి ట్రబుల్ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ముందుగానే వాటర్ లేకపోవడం వల్ల తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ఇమ్మీడియట్గా ఈరోజు నేను పీడబ్ల్యూ డిపార్ట్మెంటు సంబంధించిన ఏఈ జేఈని తీసుకుని వెళ్ళి చెప్పడం జరిగింది. పైనున్న అధికారులకు కూడా చెప్పి రేపు సాయంత్రానికల్లా మీరు మోటార్స్ని ఏర్పాటు చేసుకుని ఈ రాత్రికి ఇసుక బస్తాలని మెయిన్ కెనాల్లో మన వాటర్ మన కెనాల్కి వచ్చే విధంగా చేసుకుని
కాలం మీద 24 అవర్స్ కూడా పీడబ్ల్యూడీ స్టాఫ్ని అలాగే కొంతమంది కూలీస్ని కూడా వేసుకుని మంచినీళ్ళ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నేను ధవళేశ్వరం వెళ్ళి ఎస్సీ గారిను, ఈ గారిను అందరినీ ఒప్పించిన దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని వాటర్ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజలు కూడా ఇంకా ఒక 2 రోజుల వరకు కూడా ఇంకా సమస్య ఉంటుంది. రేపు నుంచి ఉదయం నుంచి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా కానీ అది ఇచ్చిన మధ్యాహ్నానికి వస్తుంది. ఎల్లుండి వరకు పంప్ చేస్తేనే దర్యాలతిప్ప చెరువులో ఒక అరడుగు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని రోజులో ఒకసారి ఇచ్చినా కానీ ఫుల్గా ఇచ్చేలాగా ఒక 4-5 రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ని వాడకాన్ని చాలా తక్కువగా వాడుకునేలాగా ఎక్కడా వేస్ట్ చేయకుండా ఉండేలాగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను.